ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఒకవైపు బారును బగ్గుమంటుంటే మరోవైపు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల వేడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సత్తుపల్లి కిస్టారం ఓసీల నుంచి ఎగిసిపడుతున్న వేడి గాలులు దుమ్ముదూలి స్థానికులతో పాటు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విజయవాడ హైవే పక్కనే ఓపెన్ కాస్ట్ గనులు ఉండటంతో రోడ్డుపై ప్రయాణమే అగ్ని పరీక్షగా మారిందంటున్నారు ప్రజలు. మండిపడుతున్న సత్తుపల్లిపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 10 గంటలు దాటితే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం వరకు బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. సత్తుపల్లి కిస్టారం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల ప్రభావంతో ఇక్కడ ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో పట్టణ ప్రజలు, గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సత్తుపల్లి నుంచి రేచర్ల వెళ్లే హైవేకు ఆనుకొని ఓపెన్ కాస్ట్ గనులు ఉండటంతో ఆ మార్గంలో ప్రయాణం చేయటం నిప్పుల కొలిమితో నడిచినట్టే ఉందంటున్నారు వాహనదారులు. ఓపెన్ కాస్ట్ నుంచి ఎగిసిపడుతున్న వేడి గాలులు, దుమ్ము ధూళి కారణంగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడుతున్నామన్నారు. కనీసం రోడ్లపై నీళ్లు చల్లటం లేదని, దుమ్ము నియంత్రణ చర్యలు తీసుకోవటం లేదని సింగరేణి సంస్థపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రత పెరిగినా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం, ట్యాంకర్లతో నీళ్లు చల్లకపోవటం, ప్రజలకు తాగునీటి సౌకర్యాలు కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. దీంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం కోసం జ్యూస్ సెంటర్లు, ఫ్రూట్ షాపులు, చల్లని పానీయాల దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఒకవైపు మండుతున్న బాణుడు, మరోవైపు ఓపెన్ కాస్ట్ వేడి సత్తుపల్లి ప్రజలకు డబుల్ ఎఫెక్ట్గా మారింది. ఇప్పటికైనా సింగరేణి సంస్థ స్పందించి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విపరీతం ఎండలు వస్తున్నాయి అన్న, చాలా విపరీతంగా ఉంది. సింగరేణి వాళ్ళు అయితే పట్టించుకున్న దాఖలు అయితే ఎక్కడా లేవు. బండ్లు కనుక ఎదురు లారీ కానీ బస్సు కానీ వెళ్తే ఆ దుబ్బ కళ్ళ నిండా పడుతుంది. మేము ఉండేది ఎన్టీఆర్ కాలనీలో. ఏదైనా బాంబు బ్లాస్టింగ్ జరిగిందంటే విపరీతంగా ఇల్లు మొత్తం బాగా కదులుతున్నాయి. చాలా విపరీతంగా ఉంది. వాటర్ కొట్టిన దక్కాలు లేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి కూడా ఎటువంటి సిచ్యువేషన్ అయితే లేదన్న, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది సింగరేణి ఎఫెక్టెడ్ విలేజ్. ఎండాకాలంలో ఈ సమస్యలు బాగా ఎక్కువ అవుతా ఉంటాయి. సింగరేణి వల్ల మాకు బాగా విపరీతంగా మాకు దగ్గరలోకి రావడం వల్ల ఎండ బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ ఎండ నుంచి, ఈ సింగరేణి నుంచి వచ్చే డస్ట్ గానీ, లేకపోతే ఆ పార్టికల్స్, బొగ్గు పార్టికల్స్ గానీ మొత్తం మా మీద పడి ఎండ వేడికి తట్టుకోలేకపోతాను. వాటి వల్ల ఆరోగ్యం కూడా పాడవుతా ఉంది. అధికారులు కూడా ఈ మన ఆరోగ్యాన్ని ఈ గాలికి వదిలేస్తా ఉన్నారు. ఇదివరకు ఒకసారి మాత్రమే బాంబులు పేలుతా ఉండేవి. ఒక అర్ధ గంట 3 దఫాలుగా పేలుతా ఉండేవి. కానీ 11 గంటల నుంచి 11:30 క్రమంలో ట్రాఫిక్ ఆఫ్ చేసి ఆ బాంబులు విపరీతమైన వైబ్రేషన్స్ తో పేలుస్తా ఉన్నారు. దానివల్ల అసలు మేఘాలు కమ్ముకున్న డస్ట్ కూడా ఊరి మీదుగా వచ్చేసి బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాం. సింగరేణి దగ్గరకు వచ్చేసరికి ఎండలు బాగా విపరీతంగా ఉంది. ఇక్కడ వేడి బాగా ఉందండి. ఇక్కడ కనీసం నుంచోవటానికి చెట్టు నీడ గాని, కనీసం రోడ్ల మీద నీరు కూడా కొట్టడం లేదు. బాగా దుమ్ము లేచి బాగా రావాలన్నా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రాంతం అంతా విపరీతంగా ఎండతో బాగా నుంచోవడం కూడా బాగా ఇబ్బందిగా ఉందండి. వేడి బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ అటు వేరేలాగా ఉంది, ఇక్కడికి వచ్చాక ఒకలాగా ఉంది. బాగా ఎండలు బాగా ఉన్నాయి. కనీసం చెట్లు గానీ నీరు గానీ కొట్టట్లేదండి. ఇక్కడ కనీసం చెట్లు కూడా లేవు ఉండటానికి. నేను ఇక్కడ న్యూ సంస్థల్లో పనిచేస్తూ ఉంటాను. ఈ సింగరేణి క్యాలరీస్ వల్ల విపరీతమైన వేడి, పొగ, డస్ట్, దీనివల్ల ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎండాకాలంలో వాటర్ స్ప్రే చేయకపోవడం వల్ల విపరీతమైన డస్ట్ అనేది లేచి కళ్ళల్లో పడటం వల్ల ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే మేము రైజర్ నుంచి సత్తుపల్లి వెళ్ళేటప్పుడు వెళ్తున్నామో మనకి ఇక్కడికి వచ్చేసరికి విపరీతమైన వేడి వల్ల ఇట్లా ఈ 2 కిలోమీటర్స్ కూడా వెళ్ళలేకపోతున్నాము. అట్ ది సేమ్ టైం మొక్కలు మొత్తం నరికేసేసి, అడవులను కొట్టేసేసి ఈ విధంగా మైనింగ్ చేస్తా ఉన్నారు. కానీ మళ్ళీ వాటి ప్లేస్ లో రీప్లేస్ చేసి మొక్కలు అనేది పెంచకపోగా ఈ డస్ట్ అనేది మా ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోయి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చేసేసి బాగా ఎక్కువ కేసులు కిస్టారం, ట్రేజర్లో ఎక్కువ కేసులు ఇవే నమోదవుతున్నాయి.